చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి రామకుప్పం మండలానికి చెందిన ఎంపీటీసీలు, సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం నుంచి రొద్దం మండలానికి చెందిన ఎంపీటీసీలు, మడకశిర నియోజకవర్గం మడకశిర మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడి నుంచి వచ్చిన కౌన్సిలర్లు, వీరితో పాటు ఈ ప్రాంతాలకు సంబంధించిన ముఖ్య నేతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరంతా కూడా తెగువ చూపించిన పరిస్థితుల మధ్య మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరితో కూడా కాసేపు గడిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది బహుశా నాకన్నా కూడా మీకే బాగా తెలుసు. రాష్ట్రంలో ఈరోజు విలువలు లేని, విశ్వసనీయత లేని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా ఎంపీటీసీలమైన, జెడ్పీటీసీలమైన, కౌన్సిలర్లమైన అయ్యా చంద్రబాబు, మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చేయాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా నిలబడిన మీ అందరికీ కూడా మీ జగన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెల్యూట్ చేస్తాను. కారణం ఏమిటంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఒకసారి ఈ రామకుప్పానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఈ రామకుప్పానికి సంబంధించి ఎంపీటీసీకి సంబంధించిన ఒక కేస్ స్టడీ, ఒక ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 16కు సంబంధించిన ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే గెలిచారు. మరి ఇలాంటి చోట ఎందుకు చంద్రబాబు అనే వ్యక్తి పోటీ పెడతా ఉన్నాడు? గెలవడం అన్నదానికి మీనింగ్ ఎక్కడుంది? గెలవలేము అన్న సంగతి తెలుసు. గెలిచిన వాళ్ళందరూ కూడా, ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ టికెట్ మీద, ఆ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు. మళ్ళీ ఇలాంటి చోట 6 మందిని ఇక్కడి నుంచి లాక్కునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న, మిగిలిన ఎంపీటీసీలు ప్రయాణం చేస్తూ ఉన్న వాహనాన్ని దగ్గరుండి పోలీసుల చేత అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో భద్రత కల్పించాల్సిన పోలీసులు సాక్షాత్తుగా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ లాగా తయారయ్యారు. చివరికి కోరం లేకపోయినా కూడా 6 మంది సభ్యులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగి అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య కూడా ఏకంగా డిక్లేర్ చేసుకున్నారు అధికారుల చేత. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో మనం పోటీ చేస్తూ ఉన్నాం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం, ఇక్కడ కూడా పరిస్థితి చూస్తే ఎలా ఉంది అంటే, ఏకంగా 15 ఎంపీటీసీలకు 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీనే గెలిచింది. మళ్ళీ ఇక్కడ పోటీ పెట్టే పరిస్థితి మామూలుగా ఎవరు చేయకూడదు.
ఇక్కడ కూడా ఎంపీపీ చనిపోయిన పరిస్థితుల మధ్య ఇక్కడ ఎంపీపీని ఎన్నుకునే ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా తారుమారు చేయడానికి చాలా కష్టపడ్డాడు. దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారే తన కుప్పంలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తానే చేస్తూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఇదే మాదిరిగా మీరు కూడా రాజకీయాలు చేయండి అని చెప్పి తానే దిక్సూచిగా నిలుస్తూ తానే ఇలాంటి చెడిపోయిన రాజకీయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ 20 మంది ఇక్కడి నుంచి కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి 15 మంది గెలిచారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి 5 మంది మాత్రమే గెలిచారు. పాపం ఎస్సీ కాన్స్టిట్యున్సీ లక్కప్ప లాంటి పాపం ఒక చిన్న కార్యకర్త అక్కడ నుంచి మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇలాంటి చోట కూడా ప్రలోభాలు పెట్టి ఆ కౌన్సిలర్లను లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎవడు ఉండడు ముఖ్యమంత్రి స్థానంలో. అయినా కూడా ఆ 15 మందిలో కూడా చాలామంది గట్టిగా నిలబడిన పరిస్థితులు, కొంతమందిని మాత్రం ప్రలోభాలకు అటువైపున వెళ్ళిన పరిస్థితుల మధ్య చూస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా రాజంపేట ఈ మున్సిపాలిటీ అయితే 29 మంది కౌన్సిలర్లకు గాను 24 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు. మరి 29లో 24 మంది వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన పరిస్థితులు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేవలం 4 మాత్రమే గెలిచిన పరిస్థితులు రాజంపేటలో ఉన్నప్పుడు ఒకడు ఇండిపెండెంట్గా గెలిచారు. మరి సంఖ్యాబలం లేనప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలాంటి హేయమైన రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ కూడా ఎంత కష్టపడినా కూడా ఒకడంటే ఒకడు కూడా పోని పరిస్థితిలో కూడా ఇక్కడ కూడా మన వాళ్ళు చాలా గట్టిగా కూడా నిలబడతా ఉన్నారు అని అంటే నిజంగా గొప్ప సంగతి. ఇక్కడ అందరికీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. నాకు బాగా గుర్తుంది, అన్ని మున్సిపాలిటీలు మనమే గెలిచాం, అన్ని కార్పొరేషన్లు మనమే గెలిచాం. 2 మున్సిపాలిటీలు మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు. తాడిపత్రిలో వాళ్ళు 18, మనం 16. వాళ్ళకు మనకు తేడా 2 కౌన్సిలర్లు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఆ 2 కౌన్సిలర్లు లాగేయాలని మన ఎమ్మెల్యే. మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఏం చేశాడో తెలుసా, మన ఎమ్మెల్యేను మీ జగన్ హౌస్ అరెస్ట్ చేశాడు. ఇంట్లో నుంచి కదలనేలా ఎన్నిక అయ్యేదాకా. ఎన్నిక సాఫీగా జరిగించాం. జరిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు. మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినాడు, మున్సిపల్ చైర్మన్గా వాళ్ళకి సంబంధించినాడు అయినాడు. నాతో మళ్ళీ ఎమ్మెల్యే నా దగ్గరికి వచ్చాడు, నా ఏంది నా ఇది, మన ప్రభుత్వంలో నువ్వే నన్ను ఇంట్లో నుంచి కదలకోకుండా కట్టడి చేసి తెలుగుదేశం పార్టీ 18 స్థానాలు వాళ్ళ ఉన్నాయి, 16 స్థానాలు మనవి ఉంటాయి, 2 స్థానాలే కదన్నా లాగేసి ఉంటే సరిపోయేది కదన్నా, నన్నే నువ్వు కట్టడి చేస్తే ఎట్టన్నా అని. అరే నేను అన్న, ప్రజాస్వామ్యంలో గెలిచాం, ఏదైతే గెలిచామో అదే మనది. దేవుడు ఆశీర్వదించాలి, ప్రజలు ఆశీర్వదించాలి, అప్పుడే ఏదైనా కూడా ఆ పదవి మనం తీసుకోవాలి, అప్పుడే ఆ పదవికి గౌరవం అని చెప్పి నేను చెప్పా. కానీ ఆ రోజు రాజకీయాలు మనం అలా చేస్తే ఈరోజు అదే తాడిపత్రిలో అదే పెద్దారెడ్డి పరిస్థితి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ను ఊర్లోకి రానికోకుండా పోలీసులు కట్టడి, ఊర్లోకి రాకోకుండా తాడిపత్రిలో అదే ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఊర్లోకి వస్తే నిన్ను కొడతాం, తిడతాం, ధ్వంసం చేస్తామని చెప్పి ఏకంగా ఆర్డర్లు పాస్ చేసి ఇల్లులు ధ్వంసం చేసి మన కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నిజంగా రాజకీయాలు మనం చేసినది, చంద్రబాబు నాయుడు చేసినది, మనం ఈ పక్క ఉంటే అది ఆ పక్క ఉంది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నానంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేదానికి నిదర్శనం. మన ఎంపీటీసీలు ఎవరైతే ఇవాళ తెగో చూపుతూ ఉన్నారో, విలువలకు విశ్వసనీయతకు గట్టిగా నిలబడి మేము ఎంపీటీసీలమైనా జెడ్పీటీసీలమైనా కౌన్సిలర్లమైనా అయ్యా చంద్రబాబు నీకన్నా పోలిస్తే మేము చాలా చిన్న పదవుల్లో ఉన్నవాళ్ళము, అయినా కూడా
మాకు విలువలు ఉన్నాయి, విశ్వసనీయత ఉంది, రాజకీయాలకు అర్థం మేము చెప్తా ఉన్నాం. నిన్ను చూస్తే రాజకీయాలే సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు, తల దించుకో అయ్యా చంద్రబాబు అని చెప్పి ఇక్కడి నుంచి మన వాళ్ళు సంకేతం ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని కష్టాలున్నా కూడా చిక్కటి చిరునవ్వుతోనే ఉన్నాం. చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలకు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో ఏదైతే మాట చెప్పామో ఆ చెప్పిన ప్రతి మాట, కోవిడ్ లాంటి కష్టాలున్నా కూడా మీ జగన్ ఏ రోజు కూడా బటన్ నొక్కడంలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. నేను ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు కార్యకర్తలు పడుతూ ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ బాధలు, ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇటుండదు అని చెప్తాను. మొట్టమొదట పీఠం కార్యకర్తకే వేస్తా, ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ విత్తనం విత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయి ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న పనితీరుని చూస్తూ ఉన్నాం. కార్యకర్తలను ఒకవైపున ఇబ్బందులు పెడతా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి రాజకీయాలు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా కానీ కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు. సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తవ్వి మరీ పేర్లు ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇంత స్థాయిలోకి దిగజారిపోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు? కారణం ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు పలసనవుతూ ఉన్నాడు. కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక, చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చని పరిస్థితుల మధ్య ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏ స్వరము కూడా తాను సూపర్ 6 ఎందుకు చేయలేదు, తాను సూపర్ 7 ఎందుకు చేయలేదు, తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఏ స్వరమైనా కూడా అడగకూడదు అని అడక్క మునిపే, క్వశ్చన్ చేయక మునిపే రాష్ట్రం మొత్తం భయాందోళన కార్యక్రమం సృష్టించే కార్యక్రమం చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. ప్రతి అడుగులోనూ కూడా డైవర్షన్ కనిపిస్తుంది. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఎవరైనా కూడా ప్రశ్నించే కార్యక్రమం గట్టిగా కనిపిస్తే చాలు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా ఏదైనా గట్టిగా వినిపిస్తే చాలు, వెంటనే ఒక డైవర్షన్, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక తప్పుడు మాటలు, ఎవరితో ఒకంతో తప్పుడు ఆరోపణలు, ఎవరితో ఒకంతో పెద్దగా దాన్ని సెన్సేషన్ మాదిరి క్రియేట్ చేయడం. ఓరో తిరుపతి లడ్డు అంటాడు, అసలు ఆయన గురించి చెప్పుకుంటూ పోతా అంటే నెలకు ఒక డైవర్షన్ అనేది క్లియర్ కట్గా ప్రతిరోజు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఒకటి చెప్తా ఉన్నా,
చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా సరే ప్రజల్లోకి వెళ్ళినాడు అని అంటే ప్రజలు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ లేదు. ఏ ఇంటికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త వెళ్ళినా కూడా ఆ ప్రతి ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ పిల్లోడు ఏమంటాడు, నా 15,000 ఏమిటి అని అంటాడు. నీకు 15,000 అన్నావుగా, నా 15,000 సంగతి ఏమిటి అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మలు అదే ఇంట్లో నుంచి నాకు 18,000 ఇస్తానన్నా, నా 18,000 సంగతి ఏమిటి అని వాళ్ళ అమ్మలు చిన్నమ్మలు స్టార్ట్ చేస్తారు. అంతటితో ఆగిపోదు. ఆ అమ్మలకు అమ్మలు, ఆ అమ్మలకు అత్తలు, మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు, మరి మా 48,000 సంగతి ఏమిటి అని చెప్పి అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటారు. అంతటితో ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతు నా 26,000 సంగతి ఏమిటి అని అంటాడు. అంతటితో ఆగదు. 20 ఏళ్ళ పిల్లాడు నాకు నెల 3,000 ఇస్తానన్నావు నిరుద్యోగ భృతి, 36,000 సంగతి ఏమిటి నాది అని చెప్పి అడిగే కార్యక్రమం. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మోసం చేస్తూ మేనిఫెస్టో అని చూపిస్తూ బాండ్లు ఇస్తూ ఆ రోజు చేసిన మోసాలకంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తలు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి. మరోవైపున చూస్తే రాష్ట్రంలో విధ్వంసం జరుగుతూ ఉంది. పిల్లల పరిస్థితి ఏమిటి అని అంటే స్కూళ్ళు నాశనం అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయినాయి. స్కూళ్ళల్లో 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులకు పోవాలి అని అంటే పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ బడ అబ్బా అనే పరిస్థితిలోకి పిల్లలు తయారయ్యారు. అదే మన ప్రభుత్వ హయాంలో చక్కగా ఇంగ్లీష్ మీడియం బడులలో నాడు నేడు పనులతో చక్కటి గోరుముద్ద కార్యక్రమంతో అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకుంటూ 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు తీసుకుంటూ చక్కగా గవర్నమెంట్ బడులకు పిల్లలు పోయే పరిస్థితి నుంచి రివర్స్ గేర్ లేక మొత్తం చదువుల రంగం మొత్తం పోయింది. ఇంజనీరింగ్ డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలకు చదువులకు ఉచితంగా ఏ పేదవాడైనా కూడా కష్టాల్లో నుంచి బయటపడాలి పర్మనెంట్గానంటే ఆ పిల్లాడికి ఉండాల్సింది ఆస్తి చదువు. ఆ పిల్లాడి చేతిలో డిగ్రీ, ఆ పిల్లాడి చేతిలో ఒక ఇంజనీరింగ్ డిగ్రీనో మెడిసిన్ డిగ్రీనో పెద్ద పెద్ద చదువుల డిగ్రీనో ఆ పిల్లాడి చేతిలో ఉంటే ఆ కుటుంబం ఏ పొద్దైనా పేదరికం నుంచి బయటకు వస్తుంది. అలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం మనం ప్రతి 3 నెలలకు ఒకసారి 3 నెలలు అయిపోతానే ఆ పిల్లాడికి ఫీజులు ఇస్తూ పూర్తి ఫీజులు ఇస్తూ విద్యా దీవెన వసతి దీవెన అంటూ ఆ పిల్లాడికి తోడుగా ఉంటూ ఆ తల్లిదండ్రులకు అండగా ఉంటూ విద్యా దీవెన వసతి దీవెన ఇస్తూ మనం ఆ పిల్లాడిని చక్కటి చదువులు మన ప్రభుత్వ హయాంలో చెప్పిస్తే ఈరోజు ఏకంగా ఆ పిల్లల చదువులకు సంబంధించి ఏకంగా సంవత్సరం అయిపోయింది. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు, సంవత్సరం అయిపోయింది. 3,900 కోట్లకు గాను సున్నం కొట్టేశాడు. 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 3,200 కోట్లు బాకీ. ఈ సంవత్సరం మళ్ళీ 3,900 కోట్లు మళ్ళా ఇవ్వాలి. ఈ బడ్జెట్లో మొత్తం కలిపి ఈ సంవత్సరానికి పాత సంవత్సరానికి ఆడ 3,900, ఈ సంవత్సరం 3,900 కాను ఈయన ఇచ్చింది కేవలం 700 కోట్లు. పిల్లలకి ఈరోజు చదువులకు పోలేని పరిస్థితి, పిల్లలు ఈరోజు చదువుకోలేని పరిస్థితి, తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. వైద్యం గురించి నేను చెప్పాల్సిన పనుల ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రభుత్వ హయాంలో 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. ఏ పేదవాడైనా కూడా గర్వంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకొని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే చిక్కటి చిరునవ్వుతో ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో నెలకు 5,000 రూపాయలు ఇంట్లో రెస్ట్ తీసుకునే దానికోసం 2 నెలలు అయితే 10,000 రూపాయలు రెస్ట్ తీసుకునే దానికోసం కూడా డబ్బులు జోబులో పెట్టి ఆ పేదవాడిని ఇంటికి పంపించే పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్లులు నెలకు 300 కోట్లు అవుతుంది. దమ్మిడి ఈల ఇంతవరకు ఆరోగ్య ఆసరా సంవత్సరానికి 450 కోట్లు అవుతుంది.
దమ్మిడి ఈల ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అందరూ కూడా బోర్డు తిప్పేసినారు. ఎవడైనా పేషెంట్ వస్తే మేము చేయలేమని చెప్పే పరిస్థితిలోకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ అన్నీ కూడా తయారయ్యాయి. ఈరోజు పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే అప్పుల పాలైతే కానీ వైద్యం అందని పరిస్థితిలోకి ఆ పేదవాడు వెళ్ళిపోయాడు. రైతుల గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ధాన్యం, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటో, చీనీ, పొగాకు, ఏ పంట తీసుకున్నా కూడా చెరుకు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు. రైతు ఈరోజు దళారీల పాలైపోయాడు. రైతు పరిస్థితి ఈరోజు దళారీల పాలైపోయిన పరిస్థితులు. ఆర్బీకేలు ఈరోజు నీరు గారిపోయిన పరిస్థితులు. రైతులకు మన హయాంలో ఉచిత పంటల బీమా ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మనదైతే, మన ప్రభుత్వంలో ఈరోజు రైతులను గాలికి వదిలేసి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు హయాం. గాలి వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? మొట్టమొదటగానే వచ్చిన వెంటనే మీ జగన్ కనపడేవాడు అక్కడ, వచ్చిన వెంటనే మన ఎమ్మెల్యేలు కనపడేవాళ్ళు అక్కడ, వచ్చిన వెంటనే మన మంత్రులు కనపడేవాళ్ళు అక్కడ. సీజన్ ముగిసేలోగా ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మనం తోడుగా ఉన్న పరిస్థితి మన హయాంలో ఉంటే, ఈరోజు రైతులకు ఆదుకునే నాతుడు లేక రైతులు ఈరోజు అల్లాడిపోతూ ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతు భరోసా ఇస్తే చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని 26,000 చేస్తానన్నాడు. 26,000 కదా దేవుడు ఎరుగు, వచ్చి ఆ 13,500 కూడా ఎగిరిపోయిన పరిస్థితుల్లో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఏ రంగం చూసుకున్నా కూడా ఇదే మాదిరిగానే భ్రష్టు పట్టిన పరిపాలన ఈరోజు చూస్తూ ఉన్నాం. మరోవైపున చూస్తే కరప్షన్ విడిగా జరుగుతూ ఉంది. ఏ స్థాయిలో కరప్షన్ జరుగుతూ ఉంది అన్నదానికి ఈరోజు మన గ్రామాలు నిదర్శనంగా కూడా నిలబడతా ఉన్నాయి. మీ జగన్ హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులను రాజుగా భావించి రైతులకు ₹2.49 ప్రభుత్వం మీద భారం పడకుండా రైతులకు ఉచితంగా కరెంటు 9 గంటల పాటు ఇచ్చే విధంగా 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతుల ముఖంలో చిరునవ్వును చూడాలని ఉచితంగా రైతులకు కరెంట్ ఇచ్చేందుకు ₹2.49 మనం సెకీతో ఒప్పందం చేసుకొని ఒక చారిత్రాత్మక ఘటం మనం చేస్తే దాన్ని కూడా తప్పుపట్టిన ఈ పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు లాంటి ఈ పెద్ద మనుషులు ఈరోజు ఏం చేశారు? ₹4.60 ఈరోజు ఒప్పందం చేసుకుంటా ఉన్నారు. ఆ రోజు ₹2.49 గగ్గోలు పెట్టిన వాళ్ళందరూ ఈరోజు ₹4.60 ఈరోజు కొనుగోలు చేస్తామని చెప్పి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. ఆ స్థాయిలో ఈరోజు కరప్షన్. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ రూపాయికే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆయన కరప్షన్ హయాంలో ఉర్సా లాంటి ఆయన బెనామీ కంపెనీకి, ఊరు పేరు లేని ఈ కంపెనీకి విశాఖపట్నంలో ₹3,000 కోట్ల భూములు ఇస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇంకొక కంపెనీ లూలు అంట. ఈ లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు మరో 1,500 కోట్ల విలువ చేసే భూములు రూపాయికి దారాదత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామంలో మద్యం మాఫియా జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాప్ కనిపిస్తూ ఉంది. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా వీధి చివర, గుడి చివర, బడి చివర ఎక్కడ చూసినా బెల్ట్ షాపు. ఏ బెల్ట్ షాప్లో చూసినా కూడా ఎంఆర్పి కన్నా ₹20 ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. హోమ్ డెలివరీ అయితే ₹30 ఎక్కువ. ఎక్కడ చూసినా మాఫియా, ఇసుక మాఫియా. మన హయాంలో కనీసం గవర్నమెంట్ కన్నా ఆదాయం వచ్చేది సంవత్సరానికి 750 కోట్లు. ఈరోజు చూస్తే గవర్నమెంట్కు రూపాయి రావడంలా ఉచిత ఇసుక అంటాడు. ఇసుక చూస్తే మన హయాంలో అమ్మేదానికన్నా డబుల్ రేటుకి అమ్ముతూ ఉన్నారు ఇసుక. మనం దాదాపుగా 80 లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఎండాకాలంలో మనం రెడీగా పెట్టి వర్షాకాలంలో ఇబ్బంది పడుకోకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి 80 లక్షల టన్నులు మనం స్టాక్ పెడితే ఈయన ప్రభుత్వం రాగానే ఎడాపెడా స్టాక్ మొత్తం అమ్మేసినారు. అమ్మేసి ఆ తర్వాత ఉచిత ఇసుక అంటారు. లెఫ్ట్ రైట్ ఈ సెంటర్ దోచేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామంలో, ఈరోజు మన నియోజకవర్గంలో ఇసుక అయినా సరే, సిలికా అయినా సరే,
క్వాడ్స్ అయినా సరే, మైన్స్ అయినా సరే, చివరికి ఈ నియోజకవర్గంలో ఏదైనా పరిశ్రమ నడపాలన్నా సరే, ఏదైనా ఇక్కడ నడపాలంటే, ఏదైనా జరగాలనంటే ఎమ్మెల్యే దగ్గరికి రావాలా, ఎమ్మెల్యేకి అంతో ఇంతో ఇవ్వాలా, ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి అంతో ఇంతో ఇవ్వాలా. ఇస్తే తప్ప నుంచి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి వ్యాపారాలు ఎవడు చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది. ఇంత విచ్చలవిడిగా భయము, జంకు బొంకు లేకుండా కరప్షన్. ఒకవైపున వీళ్ళు కరప్షన్ చేస్తారు, ఒకవైపున తప్పుడు ఆరోపణలు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసేందుకు మన హయాంలో ఏదో జరిగింది అని చెప్పి జరగని తప్పును జరిగినట్టుగా బిల్డప్ చేస్తూ ఒక బేతాళ విక్రమార్క కథ చెప్తారు. దాన్ని ఈనాడోడు, ఆంధ్రజ్యోతోడు, ఓ TV5 వాడు డంకా బజాయించి వాయిస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి అన్యాయమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొత్తగా ఈ మధ్యకాలంలో APMDC బాండ్స్ అంట 9,000 కోట్ల రూపాయలు తాను బాండ్స్లో చేస్తూ, బాండ్స్ తీసుకుంటూ స్కాములు చేయాలి అని ఆలోచన చేయగలిగినోడు ఒక చంద్రబాబు నాయుడు లాంటోడే. ఆ బాండ్స్లోనూ కూడా స్కామే. ఆ స్కాముల్లో కూడా మళ్ళీ ఆ బాండ్స్ APMDC రేస్ చేసి ఆ బాండ్స్తో ఏకంగా APMDCకి ఉన్న గనులన్నీ తాకట్టు. ఈ బాండ్లు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఇస్తారో వాళ్ళకి అందరికీ ఈ APMDC గనులన్నీ కూడా వాళ్ళకు తాకట్టు. వాళ్ళే రేపొద్దున నిర్దేశిస్తారంట అక్కడ ఎవడు మైనింగ్ చేయాలో, ఎవడు మైనింగ్ చేయకూడదు అని చెప్పి. ఆ స్థాయిలోకి కరప్షన్ అనేది పోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చెప్తా ఉన్నా, సంవత్సరం కళ్ళు మూసుకుంటూ అయిపోయింది. చూస్తా సంవత్సరం అయిపోయింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన 5 సంవత్సరాలు 2019 నుంచి 24 కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఎట్ట అయిపోయిందా? ఈ సంవత్సరం కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అట్ట అయిపోయిందా? ఇంకా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అదే మాదిరిగానే అయిపోతుంది. ఈ 3 ఏళ్ళు మాత్రం ఎట్టునో గట్టిగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయేదానికోసం శాయశక్తుల అందరం కష్టపడదాం, ప్రతి అడుగు ముందుకేద్దాం. 3 ఏళ్ళు దీని తర్వాత వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి సినిమా ఎట్ట చూపించాలో మనం చూపిస్తాం.